ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా సరే సత్తా చాటాలని ప్రధాన పార్టీలు కూటములు భావిస్తుండగా పలు కొత్త పార్టీలు బీహార్ పోరులో నిలుస్తూ తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నాయి. వచ్చే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ పార్టీల మధ్య పోటీ తీవ్రంగా ఉండనుందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఇప్పటికే ఉన్న ప్రధాన పార్టీలతో పాటు పలు కొత్త పార్టీల ఎన్నికల సమరంలో నిలుస్తుండటంతో బీహార్ ఎన్నికల్లో రసవత్తర పోటీ నెలకొనడం ఖాయమని తెలుస్తోంది. బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఓవైపు బీహార్లోని ప్రధాన పార్టీలు ఎన్నికల్లో ఎలాగైనా సరే విజయం సాధించాలనే పట్టుదలతో వ్యూహాత్మకంగా ప్రణాళికలు రచిస్తుండగా మరోవైపు కొత్తగా పలు పార్టీలు పుట్టుకొస్తున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు కొత్త పార్టీలు సమాయత్తమవుతున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పలు కొత్త పార్టీలు పోటీ చేస్తుండటంతో వాటి ప్రభావం ఏ మేరకు ఉంటుందోనని ప్రధాన పార్టీలు ఆందోళనకు గురవుతున్నాయి. బీహార్లో కుల రాజకీయాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఆయా సామాజిక వర్గాలు ఎన్నికల్లో కీలక పాత్ర పోషిస్తాయి. దీంతో తమ సంప్రదాయ ఓటు బ్యాంకుకు ఏ మేరకు గండి పడుతుందేమోననే కలవరం ప్రధాన పార్టీలోనూ మొదలైంది. బీహార్ అసెంబ్లీ సమరం మరింత ఆసక్తికరంగా మారుతోంది. ఓవైపు ఇప్పటికే బలంగా ఉన్న ప్రధాన పార్టీలు మరోసారి సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నాయి. అందులో భాగంగానే అధికార కూటమి, విపక్ష కూటమి సహా పలు పార్టీలు ఎవరికి వారే తమ సొంత బలాన్ని పెంచుకునేందుకు కసరత్తు చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆయా సామాజిక వర్గాల్లో ప్రభావం చూపించగల కొత్త పార్టీల ఏర్పాటుతో తమ సంప్రదాయ ఓటు బ్యాంకుపై ప్రభావం పడుతుందనే భయం ప్రధాన పార్టీలను వెంటాడుతోంది. మరోవైపు వచ్చే ఎన్నికల్లో రాజకీయ పార్టీల మధ్య పోటీ మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వచ్చే అసెంబ్లీ సమరంలో సత్తా చాటేందుకు ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని వదిలిపెట్టకుండా సర్వశక్తులు ఒడ్డించాలని భావిస్తున్నాయి రాజకీయ పార్టీలు. ఇప్పటికే ఉన్న పార్టీలకు తోడు కొత్త పార్టీలు కూడా ప్రభావం చూపించవచ్చని అంచనాల నేపథ్యంలో బీహార్ సమరం రణరంగాన్ని తలపించే అవకాశం కనిపిస్తోంది. జేడీయూ అధినేత బీహార్ సీఎం నితీష్ కుమార్నే మరోసారి అధికార కూటమి సీఎం అభ్యర్థిగా ప్రకటించి వీలుందని ఆ కూటమి సంకేతాలు పంపినా ఆయన ఆరోగ్యం ఎంతవరకు సహకరిస్తుందనే సందేహాలను ప్రత్యర్థి పార్టీలు లేవనెత్తుతున్నాయి. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని జనసురాజ్ పార్టీ ఇప్పటికే ఎన్నికల కోసం సమాయత్తమవుతోంది. బీహార్ ప్రజలకు సుపరిపాలన అందిస్తామని జనసురాజ్ ప్రచారం చేస్తోంది. ప్రశాంత్ కిషోర్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగడంతో ఆయన పార్టీ ఎన్నికల్లో ఇతర పార్టీలకు గట్టి పోటీనే ఇస్తుందనే అంచనాలు ఉన్నాయి. మరోవైపు కాంగ్రెస్ మాజీ నేత ఐపీ గుప్తా ఇండియన్ ఇంక్విలాబ్ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు పాట్నాలోని గాంధీ మైదాన్లో భారీ బహిరంగ సభ నిర్వహించి ప్రకటించారు. మాజీ ఐపీఎస్ అధికారి, మహారాష్ట్రకు చెందిన శివదీప్ లాండే నేతృత్వంలో హిందూ సేన పార్టీ ఏర్పాటైంది. అధికారిగా ఉన్నప్పుడు ప్రత్యేక పనితీరు కనబరిచిన శివదీప్ లాండే బీహార్ను తన కర్మభూమిగా చూపుతారు. ఒకప్పుడు నితీష్ కు సన్నిహితునిగా ఉన్న ఆర్సీపీ సింగ్ ఆ తర్వాత విరోధిగా మారారు. తొలుత ఆర్సీపీ సింగ్ బీజేపీలో చేరినా ఆ పార్టీ జేడీయూతో పొత్తు పెట్టుకోవడంతో బయటకు వచ్చేసి ఆప్ సబ్కీ ఆవాజ్ అనే సొంత పార్టీని నెలకొల్పారు. కుర్మిలా నేతగా ఆర్సీపీ సింగ్ ప్రభావం చూపించగలిగారు. అయితే ఆయన ఎంతవరకు చక్రం తిప్పుతారో ఎన్నికల్లో తేలుతుంది. ప్రశాంత్ కిషోర్, గుప్తా ఎక్కువ స్థానాలు నెగ్గలేకపోయినా పలు నియోజకవర్గాల్లో ఓట్ల చీలిక తెచ్చి ప్రధాన పార్టీల ఓటమికి కారణమవుతాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు వేరే రాజకీయ పార్టీలో ఉంటూ అక్కడ టికెట్లు దక్కని వారికి కొత్త పార్టీలు అవకాశం కల్పించి వారి వ్యక్తిగత పలుకుబడి సాయంతో సత్తా చాటాలని చూస్తున్నాయి. కాంగ్రెస్, వామపక్షాలు, వికాసశీల్, ఇన్సాన్ పార్టీలతో కలిసిన తమ కూటమి బలోపేతానికి ఆర్జేడీ ప్రయత్నిస్తోంది. ఈ కూటమి కంటే బీజేపీ, జేడీయూ కూటమిది పైచేయిగా నిలుస్తున్నా ఈసారి కొన్ని కొత్త పార్టీలు ఎలాంటి మలుపులకు కారణమవుతాయో వేచి చూడాలని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. బీహార్లో మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు అప్రమత్తమవుతున్నాయి. బీహార్లో అధికారంలో ఉన్న జేడీయూ, బీజేపీ కూటమి మరోసారి విజయం సాధించాలని ఉవ్విళ్లూరుతోంది. అదే సమయంలో కాంగ్రెస్, ఆర్జేడీ కూటమి కూడా ఈసారి ఎలాగైనా సరే అధికారంలోకి రావాలని అందుకు తగిన ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నాయి.
ఇక బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో సంచలనం సృష్టించాలని భావిస్తున్న ప్రశాంత్ కిషోర్ తన జనసురాజ్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని ఎన్నో రకాల ఎత్తుగడలు వేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పటికే ఉన్న పార్టీలు చాలవన్నట్లు మరికొన్ని కొత్త పార్టీలు అరంగేట్రం చేయడంతో ప్రధాన పార్టీలో టెన్షన్ నెలకొంది. కొత్తగా ఏర్పాటైన రాజకీయ పార్టీలతో ప్రధాన పార్టీలు టెన్షన్ పడ్డానికి కారణం లేకపోలేదు. ఆయా సామాజిక వర్గాల్లో బలమైన ఓటు బ్యాంకు ఉన్న పార్టీలు ఎన్నికల్లో ప్రభావం చూపుతాయనే అంచనాలున్నాయి. మరోవైపు ఇప్పటికే అధికార విపక్ష కూటముల మధ్య గట్టి పోటీ నెలకొంటుందనే విశ్లేషణలు ఉన్నాయి. ఈ పరిస్థితిలో కొత్త పార్టీల ఎఫెక్ట్ తమ పార్టీ లేదా కూటమిపై పడితే తమకు ఎక్కడ విజయ అవకాశాలు దెబ్బతింటాయోననే భయం ప్రధాన పార్టీలను వెంటాడుతోంది. మొత్తంగా బీహార్ అసెంబ్లీ సమరంలో ఈసారి హోరాహోరీ పోటీ నెలకొనే అవకాశం ఉందనే అంచనాలు రాజకీయాలను హీటెక్కిస్తున్నాయి. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార విపక్ష కూటమిల మధ్య గట్టి పోటీ ఉంటుందనే అంచనాలు ఉన్నప్పటికీ కొత్త రాజకీయ పార్టీలతో వాటికి గట్టి పోటీ ఎదురే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆయా కూటమిల్లో కలవరం మొదలైంది. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చే బీహార్ అసెంబ్లీ సమరం రణరంగాన్ని తలపించడం ఖాయమని తెలుస్తోంది.